ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. మనం కొసిగి షిరిడి సాయి దేవాలయ ఫౌండర్ మరియు గత 20 సంవత్సరాలుగా ఆ మందిరానికి సేవలు అందిస్తున్న హనుమంత్ గారి రిక్వెస్ట్ మేరకు ఈ వీడియోలు చేస్తున్నాం. ఇది చివరి వీడియోగానే భావిస్తున్నాను నేను. కొసిగి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం అని తెలిసింది. అటువంటి ఒక విశిష్టమైన ప్రఖ్యాతిగాంచినటువంటి నగరంలో వెలసిన బాబాగారి మందిర నిర్వాహకులు వారి మాటల్లో బాబా మీద ఉన్న భక్తి, వారి చేతల్లో మందిర నిర్వహణలో ఉండే నిజాయితీ, బాబావారు వారిని అనుగ్రహించిన విధానం, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అందుకనే బాబాగారు కూడా వెంటనే వారి యొక్క కోరికను మన్నించి నన్ను ప్రేరేపించి వీడియోలు చేయిస్తున్నారు. మనం బాబాగారి మందిరాలని నిరంతరం అభివృద్ధిపరచాలనే ధ్యాసలో ఉంటూ మందిర నిర్వాహకులు అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఎంతో కష్టపడి శ్రేయ ప్రయాసల కోర్చి చందాలు వసూలు చేస్తూ బాబా మందిరాలని గొప్పగా తీర్చిదిద్దుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒకటి అటువంటి వారు నిరంతరం మందిర అభివృద్ధి కోసం శ్రమ పడుతుంటారు, తపిస్తుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో కొంతమంది ఏమో ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి మార్గాలు వెతుక్కుంటూ కేవలం దృష్టి దాని మీదే పెడతారు. అది తప్పు. దానివల్ల వాళ్ళకి ఏమీ రాదు. వస్తే డబ్బులు వస్తాయేమో భక్తుల నుంచి, కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది వారిలో శూన్యంగా ఉంటుంది. కాబట్టి సాయిబాబా మందిరాలని కేవలం డబ్బుల కోసమే దృష్టిలో పెట్టుకొని భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఆధ్యాత్మికంగా ఏమీ పొందలేరు. అది ఒకటి. 2, బాబా మందిరం ఇలా ఉండాలి, రాధాకృష్ణ అయి కలగన్నట్టుగా ఇలా ఉండాలి బాబా మందిరం. అక్కడ చావడి ఉండాలి, ఇక్కడ ద్వారకామాయి ఉండాలి, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండాలి, అచ్చంగా షిరిడీలాగే ఉండాలి బాబాగారి మందిరం. భక్తులు వస్తే కూర్చోవడానికి ఇలా ఉండాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ఓ చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా ఉండాలి, సత్సంగ కార్యక్రమాల కోసం, అన్నదానానికి ఒక ప్రత్యేకమైన హాల్ ఉండాలి, భక్తుల సౌకర్యాలు ఇలా ఉండాలి అని భక్తుల కోసం, లేదా షిరిడి ఉన్నట్టుగానే ఉండాలి మా మందిరం అనే భక్తిభావంతో శ్రద్ధతో అభివృద్ధి పరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 2వ రకం. వాళ్ళకి పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది, బాబా అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే నిస్వార్థంగా బాబా మందిరం గొప్పగా ఉండాలి అని కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటారు. రాత్రి పగలు ఆలోచిస్తుంటారు, కష్టపడుతూ ఉంటారు. నాకు నిన్న మా హనుమంత్ గారితో మాట్లాడినప్పుడు తెలిసిందంటే వారు కూడా వారి మందిర అభివృద్ధిలో ఆ విధంగా తపిస్తూ ఉన్నారు. కానీ దూరంగా ఉండడం వల్ల, బాధ్యతలు ఒక్కడే చేయాల్సి రావడం వల్ల, కమిటీ మెంబర్స్ ఎవరు సరిగ్గా లేకపోవడం వల్ల, ఉన్నవాళ్ళు కూడా పెద్దగా సహకరించకపోవడం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల వారు అనుకున్నట్టుగా మందిరాన్ని అభివృద్ధిపరచలేకపోతున్నానే అని తపన పడుతున్నట్టుగా కనపడింది. వారికి బాబాగారు నిన్న నా చేత చేయించిన, నిన్ననే అనుకుంటాను, ఉత్తమమైనటువంటి మందిర నిర్వహణ పద్ధతులు బాబా మీద పూర్తి బాధ్యత వేసి, పోతన గారు రామభద్రుని మీద బాధ్యత వేసేసి రాశాడు. ఆ తర్వాత రాజు వచ్చి దౌర్జన్యం చేస్తే
రాముడి భాగవతాన్ని రాముడే కాపాడుకుంటాడు, మనం ఎందుకు దాని గురించి ఆలోచించాలి అని ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిపోతాడు. అలా ఉండాలి. బాబా మీద భారం వేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. గీత అదే కదా చెప్పింది, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కర్మ ఫలితం ఆశించొద్దు అన్నాడు. బాబాగారు కూడా అదే చెప్పాడు. ఏ సందర్భంలో అయినా, అది ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం కావచ్చు, ధైర్య స్థైర్యాలతో కూడిన ఓర్మి, సంతోష, దాని ముందు ఒక పదం పెట్టాడు, సంతోష ధైర్య స్థైర్యాలతో కూడిన ఓర్మి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఏ పని చేసినా సంతోషంగా ఉండు, అది ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం కావచ్చు. నీ నుదురు ముడతబడిందా, నీ మనస్సు ఆలోచన తరంగాల్లో మునిగిపోయి ఎలా ఏమవుతుందో అన్నావా, అది ఆధ్యాత్మికము కాదు, భౌతికము కాదు. భౌతికంలో కూడా అలా ఉండడం ఎవరు చెప్పలేదు. నీకు చేతనైందే చెయ్యు, నీకు చేతగాని దాన్ని నెత్తిన పెట్టుకొని బాధపడొద్దు. ఒకవేళ పెట్టుకుంటే నీ కర్మానుసారంగానో నీ సంకల్పానుసారంగానో ఇతరులను చూసో నీకు చేతగాంది పెద్దది నెత్తిన పెట్టుకున్నావు, అయ్యా తెలియక ఈ భారాన్ని పెట్టుకున్నాను, నీకు వదిలేస్తున్నాను, నీ ఇష్టం, నువ్వు దాన్ని పూర్తి చేసుకుంటావో వదిలేస్తావో నీ ఇష్టం, నేనెంతటి వాడిని తండ్రి, నేను అలుపుని కదా అని చెప్పేసి నమస్కారం పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉండాలి, చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి. ముఖం మీద మనస్సులో చిరునవ్వు అనేది పోకూడదు ఏ పని చేసినా. అది ఆధ్యాత్మికం, అది భక్తి, అది గురు మార్గం. అలా ఉన్నామా అని ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి. ఇక నిన్న ఈ విధంగా బాబా చెప్పించింది విని వారు సంతోషపడ్డారట. సరే, వారి మందిరాన్ని వారే అభివృద్ధి చేసుకుంటారు, నాకు చేతనైనంత వరకు నేను చేస్తూ ఉంటాను, నిరంతరం సాయి భక్తిలో ఉంటాను, ఇది మర్చిపోకూడదండి. సాయిదాస్ గారు ఏదో వీలైతే చేయి, వీలు కాకపోతే వదిలేసి హ్యాపీగా నవ్వుతూ ఉండు అన్నారు కదా అని చెప్పేసి అసలు ప్రయత్నమే చేయకుండా, సంకల్పం చేసి ప్రయత్నమే చేయకుండా చిరునవ్వులు నవ్వుతూ కూర్చుంటే కుదరదు. సంకల్పం చేసినప్పుడు అది పూర్తి చేయడానికి కావలసిన ప్రయత్నం జరగాలి, ఫలితం ఆశించకూడదు. రెండు ప్రశాంతంగా ఉండాలి, తపన ఉండకూడదు, ఎలా అనేది ఉండకూడదు. అది అసలు ప్రయత్నం చేయకుండా ఉంటే తప్పు. మళ్ళీ బాధ్యత ఉన్నప్పుడు ప్రయత్నం చెయ్యాలి. ఆ విధంగా అలాగే ఎప్పుడూ సాయితో అనుసంధానమై ఉండాలి. భక్తిలో లోటు రాకూడదు, భక్తిలో ప్రయత్నం ఉండాలి, నిరంతరం ఆయనతో అనుసంధానమై ఉండాలి. ఆయన భావనలో, ఆయన ధ్యానంలో, ఆయన లీలల్లో, ఆయన కథల్లో మునిగి తేలుతూ ఉండాలి. దాంతో కూడిన ఆనందంలో ఉండాలి. వద్దన్నారు కదా హాయిగా నవ్వుతూ ఉండమని చెప్పేసి సంకల్పం చేసి వదిలేసి హాయిగా టీవీ చూసుకుంటూ సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటే అది కాదు. బాబా ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకోమన్నాడు, నన్ను ధ్యానించమన్నాడు, నా పూజలో ఉండమన్నాడు, నా కథా శ్రవణంలో ఉండమన్నాడు, నా సచిత్ర పారాయణంలో ఉండమన్నాడు, ఉన్నదాంతో తృప్తి చెందమన్నాడు, ఆనందంగా ఉండమన్నాడు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా అవి కర్మానుసారంగా వస్తుంటాయి అని వాటిని కూడా సంతోషంగా స్వీకరించమన్నాడు. కాబట్టి ఎప్పుడూ భక్తిలో ఉండాలి, సంకల్పం చేసిన దాన్ని నెరవేర్చడానికి కావలసిన కృషి చేయాలి, దాని ఫలితం ఆశిస్తూ మనస్సుని చింతాక్రాంతం చేసుకోవడం అదొక్కటి చేయకూడదు, తప్పు. ఆ విధంగా సాయిబాబా గారి మందిరాలని ఆధ్యాత్మిక కేంద్రాలుగా, సత్సంగ కేంద్రాలుగా, జ్ఞాన కేంద్రాలుగా, ఒక ఆశ్రమ వాతావరణంలో నడపడం ఉత్తమోత్తమం. ఎందుకంటే ఆయన గురువుకి ఆశ్రమానికి సంబంధం ఉంటుంది, గురువుకి గుడికి సంబంధం ఉండదు. కానీ ఆయన దైవం కూడా అయి ఉన్నాను నేను అని చెప్పడమే కాకుండా భక్తుల కోరికలు కూడా తీర్చటం వల్ల ఆయన్ని మనం దైవంగా భావించి మందిరాలు కట్టి, ఆ మందిరంలో ఇంతకుముందు రామాలయంలో, శివాలయంలో, అమ్మవారి దేవాలయంలో ఏ విధంగా అయితే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు
జరుగుతూ ఉండేవో వాటిని బాబాగారి మందిరంలో కూడా చేస్తూ వస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమైంది, భక్తులందరికీ కూడా బాబాగారు దేవుడైపోయాడు. అలాగే మందిర నిర్వాహకులకు కూడా ఆయన దేవుడైపోయాడు. చాలామందికి, కొంతమందికి మాత్రమే ఆయన దేవుడుగాను గురువుగాను కూడా ఉన్నాడు. ఇది ఉత్తమం. బాబాని గురువుగా భావించాలి, దైవంగా భావించాలి. గురువుగా భావించి ఆయన చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, గురువుగా భావించి ఆయన చూపిన మార్గంలో నడవాలి, నడిపించాలి. దైవంగా భావించి ఆయన చేయాల్సిన ఉపచారాలు అవి లోటు లేకుండా చేయాలి. మందిర నిర్వాహకులకు ఇన్ని బాధ్యతలు ఉంటాయి. బాబా తత్వాన్ని భక్తులకు అందజేయాలి. అదే సమయంలో బాబాని దైవంగా భావించి ఆయనకు జరిగే ఉపచారాలు కూడా లోటు లేకుండా చేయాలి. ఆ ఉపచారాల్లో కూడా చాలా కష్టమైన ఉపచారం ఏంటంటే హారతులు. బాబా మందిరాల్లో 4 హారతులు సమయానుకూలంగా జరగాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుందా లేదా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది ముఖ్యమండి. బాబా మందిరంలో 4 హారతులు ముఖ్యం. ధుని అనేది మీకు శక్తి ఉంటే ఏర్పాటు చేసుకోండి, శక్తి లేకపోతే వదిలేయండి. అది బాబాగారు ఏర్పాటు చేసుకున్న ధుని, తన భక్తుల కోసం ఏర్పాటు చేసుకున్న ధుని. మనం ఎంత ప్రయత్నం చేసినా షిరిడీ ధునితో మన ధుని కుదరదు. మనము ధునిని కేవలం వెలిగిస్తాము. బాబా తన తపశక్తితో వెలిగించాడు ధుని. కాబట్టి అది వేరు, ఇది వేరు. ధుని వెలిగించి నిర్వహించడం చాలా చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కాబట్టి ధుని విషయంలో మీ శక్తి సామర్థ్యాలను బట్టి నిర్ణయం చేసుకోండి. ఇంకా ద్వారకామాయి కట్టుకోవచ్చు, చావడి కట్టుకోవచ్చు, పల్లకి ఉత్సవాలు చేసుకోవచ్చు. 4 హారతులు చేయాలి. ఈ పల్లకి ఉత్సవం గురువారం పూట ఒక్కరోజు మాత్రం. గురువారం పూటైనా ఖచ్చితంగా కమిటీ మెంబర్లు వీలైనంత వరకు పూర్తి సంఖ్యలో హాజరై పల్లకీని వారే మోస్తూ, వీలైతే మా ఆత్మకూరులో మా సత్యనారాయణ గారు, శ్రీనివాస్ వాళ్ళు చేస్తున్నట్టుగా వాళ్ళే మోస్తూ పల్లకి ముందు నడుస్తూ ఆ పల్లకి ఉత్సవాల్లో వాళ్ళు పాల్గొనాలి. కమిటీ మెంబర్స్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల ఆహారతికి వీలైనంత వరకు కమిటీ మెంబర్లు ఎక్కువ మంది, లేదా కనీసం ఆ 3 ముఖ్యులు, త్రిమూర్తుల్లా ఉంటారు కదా, అధ్యక్షులు, కార్యదర్శి, ట్రెజరర్, వీళ్ళు 3, లేదా కనీసం 3లో ఒకరైనా సరే 6 గంటల నుంచి సాయంత్రం హారతి అయిపోయే వరకు, రాత్రి హారతి అయ్యే వరకు, 8:30 హారతి అయ్యే వరకు ఒక వ్యక్తి అయినా పూర్తిగా మందిరానికి రావటం, హారతుల్లో పాల్గొనటం, మందిరం యొక్క నిర్వహణ బాధ్యతలు ఎలా ఉన్నాయి ఏమిటి అని పరిశీలించటం, అభివృద్ధి కోసం కావచ్చు, నిర్వహణ కోసం కావచ్చు ఆలోచనలు చేసుకోవడం, ఆ మందిర పూజారి గారికి, వాచ్మెన్ గారికి, స్వీపర్లకి, వంట వాళ్ళకి తగిన ఆదేశాలు ఇవ్వడం, ఇది జరగాలి. గురువారం పూట దాదాపు కమిటీ మెంబర్లందరూ పల్లకి సేవలో పాల్గొనాలి. రోజు సాయంత్రం పూట ఖచ్చితంగా మందిరానికి ఎవరో ఒకరు లేదా 3 హాజరవ్వాలి. తర్వాత గురువారం పూట అన్నదాన కార్యక్రమం ఉంటే దానికి కూడా గురువారం అన్నదాన సమయానికి మధ్యాహ్నం 12 గంటల సమయానికి వచ్చి ఆ అన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతుందో దగ్గర ఉండి ఆ 3లో 3 కానీ, 1 కానీ, 2 కానీ దగ్గర ఉండి పర్యవేక్షించాలి. ఖచ్చితంగా హాజరవ్వాలి. ఈ అన్నదానం కూడా మందిరానికి శక్తి ఉంటేనే దాన్ని ఏర్పాటు చేసుకోండి. శక్తి లేకపోతే సాయిరాం అనుకోండి. అన్నదానము ధుని ముఖ్యమే అయినా అది మీ శక్తి ఉంటేనే చెయ్యండి, తప్పు లేదు. బాబాగారికి కావాల్సింది మీ భక్తి మాత్రమే. మీ శక్తితో ఆయనకు సంబంధం లేదు. మీ శక్తితో ఆయనకు సంబంధం లేదు, భక్తి మాత్రమే కావాలి. ఒకవేళ మీకు చేయాలని సంకల్పం ఉంటే బాబాని ప్రార్థన చెయ్యండి. ఏ పని చేసినా వారం రోజులు సచిత్ర పారాయణం చేసి చేయించి
చేయిస్తేనేమో ఆ పారాయణం జరుగుతున్నంతసేపు కమిటీ మెంబర్లో ముఖ్య మెంబరు అక్కడ ఉండాలి, హాజరవ్వాలి. ఎవరైనా పారాయణం చేస్తుంటే భక్తులు అక్కడ కమిటీ మెంబర్ ఒకరు ప్రత్యక్షంగా ఉండాలి. కమిటీ మెంబరే పారాయణం చేశాడనుకో, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, అది ఇంకా అద్భుతం. ఒక అన్నదాన కార్యక్రమం చెయ్యాలన్నా, ఒక ధుని వెలిగించాలన్నా, లేదు ఇంకా ఏదైనా నిర్మాణం చేపట్టాలన్నా దానికి ముందు వారం రోజులు సచ్చేత్ర పారాయణ చేసి ఆ ప్రాంగణంలో బాబా అనుగ్రహాన్ని పొంది అది మొదలు పెడితే ఖచ్చితంగా అది విజయవంతంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి 4 హారతులు ముఖ్యం. వచ్చిన భక్తుల్ని రిసీవ్ చేసుకొని వారిని చిరునవ్వుతో ఆశీర్వదించే పూజారి గారి ముఖ్యం. అలాగే సాయితత్వం తెలిసినటువంటి పూజారి గారు ఉండాలి. 4 హారతులు నోటికి వచ్చిన పూజారి గారు ఉండాలి. 4 హారతులు సచ్చరిత్ర తెలిసిన కమిటీ మెంబర్స్ ఉండాలి. కనీసం ఆ ముగ్గురికైనా, ఆ నలుగురు అన్నట్టు ఆ ముగ్గురికైనా సచ్చరిత్ర తెలిసి ఉండాలి. హారతులు స్వయంగా పాడడం రావాలి. ఈ 2 ఖచ్చితంగా వచ్చినప్పుడు ఆ మందిర నిర్వాహకులకు, ఆ పూజారి గారికి ఆ మందిరం ఎవరు అడ్డుపడినా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. నేను అది గొప్పగా విస్తరిస్తుందనట్లా, భక్తి భావనతో ఆ మందిరం నడుస్తుంది. ఆ మందిరానికి వచ్చిన భక్తులకు గొప్ప శాంతిని ప్రసాదిస్తుంది. మీకు శక్తి లేకపోతే అయ్యో వాళ్ళు ధుని పెట్టారు, వాళ్ళు అన్నదానం చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, నేను చెయ్యాలా, ఈ పోటీ అక్కర్లా. నీకు ఎంత సాధ్యమవుతుందో అంతే. ఇప్పుడు నేనున్నాను, నాకు రాష్ట్రంలో చాలామంది తెలుసు, సాయి భక్తులు, సాయి మందిర నిర్వాహకులు, పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. కానీ నాకు మందిరం కట్టాలనే ఆలోచన ఒకప్పుడు ఉండి తీసి పడేశాడు. లేదా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేయాలనే ఆలోచన లేదు. సంవత్సరానికి ఒక సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాను. అది 2 రోజులు 3 రోజులు పెంచాలని కోరుకుంది. వీలైతే పెంచుకుంటాను, లేకపోతే 2 రోజులు చేసుకుంటాను. వీలు కానప్పుడు 1 రోజే చేసుకుంటాను. అదొక్కటే నేను ఆయనకి చేసే సేవ. ఎవరన్నా పిలిస్తే వెళ్ళి సత్సంగాలు చేస్తాను. వీలుంటే సూపర్ లగ్జరీ వెళ్తాను, వీలు లేకపోతే ఎక్స్ప్రెస్లో వెళ్తాను, ఇంకా వీలు లేకపోతే పల్ల వెలుగులో వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా, దేంట్లో వెళ్ళినా బస్సులో కూర్చొని సాయి నామస్మరణ చేసుకుంటూ నాకు వచ్చిన బాబా పాటలు పాడుకుంటూ హాయిగా ఆనందంగా వెళ్తాను. అందరిలాగా పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, ఒక పెద్ద ట్రూపును మెయింటైన్ చేయాలి, దానికి నేను నాయకునిగా, ఆ భ్రమలన్నీ లేవు. అందుకని నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను స్వేచ్ఛను కోరుకుంటాను. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలగాలి. అదే ఇక్కడ ఒక వ్యవస్థ పెట్టుకున్నాను అనుకోండి, ఆ వ్యవస్థ నేను దగ్గరుండి చూసుకోవాలి. అది బాధ్యత. దాని గాలికి వదిలేసి నేను తిరుక్కుంటే ఎలా ఉంటుందంటే, పెళ్లి చేసుకొని సంసారాన్ని వదిలేసి సత్సంగాలకు, తీర్థయాత్రలకు వెళ్తుంటారు కొంతమంది మహాభక్తుల్లాగా. కుటుంబాన్ని గాలికి వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు, ఇంట్లో భార్యకు కూడా చెప్పకుండా. నా మిత్రుడు ఒక అతను ఉండేవాడు, ఆయన ఇదే పద్ధతి తంతు. భార్య మళ్ళీ ఎంప్లాయ్, ఎక్కడికి వెళ్ళాలంటే బస్సు ఎక్కి వెళ్ళిపోతాడు. బస్సు ఎక్కాక చెప్తాడు, లేకపోతే అక్కడికి వెళ్ళాక చెప్తాడు. చెప్తే చెప్తాడు, లేకపోతే లేదు. ఇది ఒక గొప్ప భక్తుల లక్షణం అనుకుంటాం. ఏమో అయి ఉండొచ్చేమో, నాకు తెలియదు. కానీ అది ధర్మం మాత్రం కాదు. ధర్మాన్ని తెలిసి ఆచరిస్తూ భక్తిని ఆచరిస్తే ఏ ఆటంకాలు లేకుండా గమ్యస్థానం చేరుతాడు. ధర్మాన్ని మరిచి వదిలేసి భక్తి పిచ్చిలో పడితే వాళ్ళకు అనేకమైన ఆటంకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. తర్వాత వాళ్ళే అంటారు, దేవుని నమ్ముకుంటే మాకు ఇన్ని కష్టాలా అని చెప్పి. తప్పదు. ధర్మం తెలుసుకోకుండా ఎవరు ఏం చేసినా అది తప్పవుతుంది, దాని పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఎంత చేతనైతే, ఏ దేవుడు కూడా నాకు మందిరాలు కట్టు, కొంతమంది చెప్తారు, మా పెంచలేశ్వర గారికి చెప్పినట్టుగా స్వప్నంలో దర్శనం ఇచ్చి పలానా చోట మందిరం కట్టాడు, అయిపోయింది. ఇంకా మందిరాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, రామకృష్ణ పరమహంస గారు ఉపయోగించుకున్నట్టుగా ఆ మందిరంలో ఆ మూర్తికి, ఆ గురుదేవుడికి, ఆ పరమాత్మకి మనమే పూజారి అయి, మనమే భక్తుడై ప్రేమతో ఆయన సేవలు చేసి తరించి ఏర్పాటు చేసుకోవాలి.
మందిరాన్ని మన ఆధ్యాత్మిక సాధనా కేంద్రంగా చేసుకోవాలి. జీవిత పరమార్థాన్ని సాధించడానికి ఒక అవకాశం. మందిరంలో చాలా శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఎందుకంటే అక్కడ పవిత్రత ఉంటుంది. సంసారంలో ఉన్న పూజా గదికి గుడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో సంసారం కూడా జరుగుతుంటుంది, రణగుణ ధ్వనులు జరుగుతుంటాయి, సంసారం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రదేశం అంత పవిత్రంగా ఉండదు. దానికంటే మందిరం పవిత్రంగా ఉంటుంది. కాబట్టి అక్కడ శక్తి ఎక్కువగా ఉంటుంది. దాన్ని సాధనా కేంద్రంగా ఉపయోగించుకొని రామకృష్ణ పరమహంసలాగా సాయినాథుల వారిని అలంకరించుకుంటూ, సేవ చేసుకుంటూ, హారతులు పాడుకుంటూ, గుడి శుభ్రం చేసుకుంటూ, అతనే ఒక సేవకుడై, అతనే ఒక పూజారి అయి, అతనే ఒక భక్తుడై ఆ మందిరాన్ని చేసుకుంటూ ఉంటే తరించిపోతాడు. అది ఉత్తమమైనటువంటి మందిర నిర్వహణ. అది ఒక పెద్ద ఉపాసనా కేంద్రం అయిపోతుంది. అతను ఒక పెద్ద అవధూత అవుతాడు, సిద్ధపురుషుడు అవుతాడు. ఆ కేంద్రం ఒక పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది. అలా మందిరాన్ని ఉపయోగించగలిగిన వారు ఉత్తములు, ధన్యులు. కానీ ఇది కలికాలం కదా, అంత అవకాశం లేదు. మందిరాలు కట్టుతాం, మందిరాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం, మన సంసారం మనం చూసుకుంటూ ఉంటాం. ఇంకా లౌకికంగా అనేక వ్యవహారాల్లో ఉంటూ ఉంటాం. నిరంతరం మందిరం అభివృద్ధి చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం. కానీ ఆ మందిరాన్ని మన సాధనా కేంద్రంగా చేసుకొని మన జీవిత పరమార్థాన్ని సాధించడానికి కావలసినటువంటి ఆ భక్తిని ఆ మందిరంలో ఉన్న భగవంతుడి మీద, గురువు మీద చూపెడుతూ మనని మనం ఉద్ధరించుకునే ప్రయత్నానికి అది ఒక కేంద్రంగా చేసుకునే ప్రయత్నం ఎవరో 100కి 1 ఒకరు చేస్తారు. అలా చేసేవారికి శతకోటి వందనాలు. అప్పుడు ఆ మందిరం కాస్త ఒక ఆశ్రమం అయిపోతుంది. అది ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఇది ఉత్తమమైనటువంటి నిర్వహణ. నిన్న చెప్పిన దానికంటే ఇది ఉత్తమమైన నిర్వహణ. అంటే మందిరాన్ని ఒక సాధనా కేంద్రంగా మార్చుకొని ఆ మందిరంలో ఉంటూ పూజారి తానై, సేవకుడు తానై ఆ మందిర బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రేమతో, భక్తితో ఆ మందిరాన్ని, మందిరంలో ఉన్న గురువును ప్రేమిస్తూ అదే లోకంగా జీవించినటువంటి ఎవరైనా మందిర నిర్వాహకులు ఉంటే అతను ధన్యుడు, జీవితాన్ని మోక్షాన్ని పొందుతాడు. ఇంకా తర్వాత నిన్న చెప్పినట్టుగా నిర్వాహకులు ఆ మందిరాన్ని భక్తి కేంద్రంగా, జ్ఞాన కేంద్రంగా, ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టి ఉన్నదాంతో తృప్తి చెంది అక్కడ నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు షిరిడీలో జరిగినట్టుగా పొద్దున్నే బాబాగారి అభిషేకం గణపతి అథర్వణ శీర్షం, పురుష సూక్తం, శ్రీ సూక్తాలతో బాబాగారికి అభిషేకం జరిగేది ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ తీశారు. భక్తులు దర్శనాలకు పరిగెత్తుకొని వస్తున్నారు కాబట్టి వారి కోసం అని చాలా పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం భగవంతుని ఉపాచారాలు తగ్గించేస్తుంటారు, ఆదాయం కోసమే సరిగ్గా చెప్పాలంటే. కాబట్టి బాబాగారిని అభిషేకించిన తర్వాత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం, క్యాసెట్ పెట్టడం కాదండి. చాలా చోట్ల మందిరాలలో హారతుల్లో క్యాసెట్ పెట్టేసేసి నిలబడతారు, వాళ్ళు కూడా పాడుతుంటారు. ఇది క్యాసెట్ పెట్టేసి వదిలేయడం అధమం, క్యాసెట్ పెట్టి క్యాసెట్తో పాటుగా పాడడం మధ్యమం, క్యాసెట్ లేకుండా పూజారి గారు కానీ భక్తులు కానీ ఎవరో ఒకరు పాడడం ఉత్తమం. హారతులు ఇప్పుడు అన్నీ మ్యాక్సిమం కొన్ని చోట్ల అధమంగా, అంటే క్యాసెట్ పెట్టేసి నిలబడతారు, కొన్ని చోట్ల క్యాసెట్తో పాటు పాడుతుంటారు. ఇంతవరకు నడుస్తుంది. ఒకప్పుడు మందిరాలు కట్టినప్పుడు బాబాగారి మందిరాల్లో స్వయంగా హారతులు పాడేవాళ్ళు వాళ్ళే. కాబట్టి ఈ స్వయంగా హారతి పాడే విధానం వీలైతే దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ముందు చెప్పినట్టుగా మందిర కమిటీ మెంబర్సు రోజు సాయంత్రం ఖచ్చితంగా హాజరవ్వాలి, గురువారం అన్నదానానికి ఖచ్చితంగా హాజరవ్వాలి, పల్లకి సేవకి ఖచ్చితంగా హాజరవ్వాలి కమిటీ మెంబర్సు. ఇవి ముఖ్యం. ఇక చావడి, ద్వారకామయి మీకు శక్తి ఉంటే కట్టుకోండి, శక్తి లేకపోతే వదిలేయచ్చు, పర్లేదు.
ఒకవేళ అవి ఉంటే బాగుంటుంది అని స్థలం ఉంది అనుకుంటే ప్రయత్నం చేయండి. కానీ సంతోష ధైర్య స్థైర్యాలతో ప్రయత్నమై ఉండాలి. మీ మనసుకు అది ఒక భారం కాకూడదు. మీ మనసుకు అది ఒక బాధ్యత అయిపోయి చింతిస్తూ కూర్చోకూడదు. ఆధ్యాత్మికం అనేది, భక్తి అనేది చింతించడానికి కాదు, ఆనందించడానికి. సంసారంలో ఉన్నటువంటి బాధలను, చింతలను మరిపింపచేసి భక్తి సాగరంలో ఓలలాడడానికి భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప, ఆ భక్తి మార్గంలో కూడా పనులు పెట్టుకొని, కష్టాలు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే అదొక పెద్ద సంసారం. భక్తి సంసారమే. కాబట్టి భక్తి అనేది ఒక్కటే, భగవంతుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ, ప్రేమిస్తూ, ఆరాధిస్తూ ఉండేది భక్తి. దానికి లోటు రాకుండా చూసుకోవాలి. దానికి కావాల్సింది మనస్సు ఒక్కటే, ఇంకా ఏమీ అక్కర్లేదు, మనస్సు ఒక్కటే. కాబట్టి అవధూతలు చూడండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్నదానాలు చేస్తున్నారా? మందిరాలు కడుతున్నారా? సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? లేదు కదా. కానీ వారు అందరికంటే ఉన్నతమైన ఆధ్యాత్మికవేత్తగా సమాజం చేత గుర్తించబడుతున్నారు. అందరూ వారి దగ్గరికి వెళ్ళి, వారి దర్శనానికి వెళ్ళి, వారి పాదాలను పట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఆ శక్తి ఎలా వచ్చింది, ఆ స్థాయి ఎలా వచ్చింది? నిరంతరం ఆత్మధ్యానంలో, పరమాత్మ ధ్యానంలో ఉన్నారు. ఇక మిగతావి ఏమీ పట్టించుకోలేదు. 1% కూడా వాళ్ళు ఆశించలేదు, ఏమీ చెయ్యాలనుకోలేదు. డోంట్ కేర్, భగవంతుడు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు. అందుకు ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఇది అన్నిటికంటే ఉత్తమమైంది. ఆ ఉత్తమమైన భావంలో ఉంటూ హ్యాపీగా మీకు చేతనైంది చేయండి అనేది మందిర నిర్వహణలో మనం చేయవలసినటువంటి విధి విధానంగా బాబాగారు నాకు స్ఫురింపజేసింది మీకు చెప్తున్నాను. ఇక ఇప్పుడు కొన్ని మందిరాలలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, సాయిబాబా మందిరానికి ఒక ప్రెసిడెంట్గా ఉండడమో, ఒక సెక్రటరీగా ఉండడమో, ఒక ట్రెజరర్గా ఉండడమో, కమిటీ మెంబర్గా ఉండడమో ఒక గౌరవప్రదమైనటువంటి పదవిగా భావిస్తూ ఉంటున్నారు. కానీ ఏ పని చేయరు. కొంతమంది గురువారం పూట వస్తే వచ్చి అలా నిలబడతారు, కనపడతారు భక్తులకి. ఇంకొంతమంది అసలు అది కూడా రారు. ఆ గురువారం పూట కూడా ఆ ప్రెసిడెంటో, సెక్రటరో, ట్రెజరరో ఎవరో వస్తారు. కమిటీ మెంబర్లు 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా ఎవరూ రారు. చాలా మందిరాలు ఇదే పరిస్థితి. ఆ ప్రెసిడెంటు, ఆ సెక్రటరు, ఆ ట్రెజరరు ఎవరో ఒకరో ఇద్దరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళే బాధ్యతలు మోస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఉత్సవ విగ్రహాల్లాగా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటారు. ఆ తర్వాత కనీసం గురు పౌర్ణమి, శ్రీరామనవమి, విజయదశమి ఈ పర్వదినాలకు మాత్రం కమిటీ మెంబర్లు అందరూ వచ్చేస్తారు. తెల్లబట్టలు వేసుకొని వచ్చేసి కార్యక్రమాల్లో హడావుడి చేసేసి అసలు గుడి మొత్తం మా మీదే ఆధారపడి నడుస్తుంది. రోజు మేము ఇలాగే గుడికి వస్తున్నాం, రోజు మేము బాబాకి ఇలాగే సేవ చేస్తున్నాం అని భక్తులు అనుకునే అంతగా దాంట్లో నిమగ్నం అయిపోయి హడావుడి చేసేస్తూ ఉంటారు. ఇలా నడుస్తూ ఉంటాయి. మరికొన్ని మందిరాలలో ఒక ప్రెసిడెంటో, ఒక సెక్రటరో బలమైన వాడు ఉంటాడు. ఆయన ఏ పని చేయడు. ఆయనకు రాజకీయంగా బలం ఉంటుంది, ఆర్థికంగా బలం ఉంటుంది. ఎప్పుడో గుడిలో చేరిపోయి ఉంటాడు, లేదా ఇంతకుముందు చేసి ఉంటాడు, ఇప్పుడు చేయడానికి వీలు కాక అనేక పనులలో ఉంటాడు. కానీ ఆ మందిరం యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ పదవిని మాత్రం వదిలిపెట్టడు, చేయడు, దాన్ని వదిలిపెట్టడు, ఇంకొకరిని ఎవరిని అందులోకి రానివ్వడు. చెయ్యడు. చేయకపోతే ఎలా? చాలా కష్టం కదా. అసలు ముఖ్యమైన దాంట్లో ఉండి ఎవరైనా చేస్తే చేయనీడు. ఎందుకంటే ఆ చేసిన వాడికి పేరు వచ్చేస్తుంది. నన్ను చేయట్లేదు అంటున్నారు, ఆ చేసిన వాడికి పేరు వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది. రేపు వాడు ఉంటే బాగుంటుంది కదా అంటారు. కాబట్టి చేసేవాడిని కూడా చేయనీయడు. మరి చెయ్యనప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. బాబా సేవ, మందిర నిర్వహణ బాధ్యత సక్రమం వెళ్ళిపోడు. ఆ పదవి మళ్ళీ కావాలి, ఇంకొకరిని రానివ్వడు. ఇలాంటి వాళ్ళు కూడా కొన్ని మందిరాల్లో ఉన్నారు. దానివల్ల కూడా మందిరం అభివృద్ధి తర్వాత సంగతి. అసలు కార్యక్రమాలు కుంటుపడిపోతాయి. ఎందుకంటే మెయిన్ పదవిలో ఉన్నవాడు పని చేయకుండా ఉండడం వల్ల, ఎవరిని పని చేయనివ్వకుండా ఉండడం వల్ల ఆ మందిరానికి ఇంకెవరు రారు. పనిచేసే వాళ్ళు ఎవరు రారు, కార్యకర్తలు రారు, కమిటీ మెంబర్స్ రారు. ఆ విధంగా నెమ్మదిగా దాని వైభవం పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇలా కొన్ని మందిరాలు నడుస్తున్నాయి. ఇది చాలా దుర్మార్గం. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వారి ప్రవర్తన మానుకొని ఆ మందిర అభివృద్ధికి కానీ నిర్వహణకు కానీ ఎవరు సమర్థులో వారిని చూసి దగ్గరికి పిలిచి వారిని భుజం చేసి
వారిని అభినందిస్తూ, అయ్యా ఈ బాధ్యతలు నువ్వు తీసుకో, నువ్వు సక్రమంగా చేస్తావనే నమ్మకం నాకుంది, చెయ్యి, నీకేదన్నా సహాయం కావలిస్తే నన్ను అడుగు, నేను చేస్తాను అని అన్నప్పుడు వారి పెద్దరికం నిలబడుతుంది, బాబా అనుగ్రహం వారికి ఉంటుంది. అలా కాకుండా వారు చేయకుండా, ఎవరిని చేయనీయకుండా, ఎవరిని రానియకుండా మందిర అభివృద్ధిని కుంటుపడేలా చేస్తే అది ఒక పెద్ద పాపం అవుతుంది, మహాపాపం అవుతుంది. అది వారిని, వారి కుటుంబ సభ్యులను కూడా ముందు ముందు చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వారి ప్రవర్తన, ఆలోచన మార్చుకొని పనిచేసే వారికి పగ్గాలు అప్పజెప్పి వారి పెద్దరికాన్ని పక్కన ఉండి సలహా ఇస్తూ ఉంటే వారి పెద్దరికం నిలబడుతుంది. వారిని ఎవరు తక్కువ చేసి చూడరు. వాళ్ళని ఒక గౌరవ అధ్యక్షులుగానో ఇంకో రకంగా పెట్టుకుంటారు, రెస్పెక్ట్ చేస్తారు. అలా కాకుండా ఇలా ఉంటే భక్తులు, ఆ కమిటీ మెంబర్లు అందరూ తిట్టుకుంటూ ఉంటారు. వారి యొక్క శాపనార్థాలు మనకు తగులుతాయి. మందిరం కుంటుపడడం, ఆ పాపం తగులుకుంటుంది. కాబట్టి మందిర పెద్దరికం కోసం చెయ్యలేకపోయినా, చేసే జ్ఞానం లేకపోయినా నేనే ఉండాలి అనే ఒక ఆలోచనతోటి కొన్ని మందిరాలను ఇబ్బంది పడుతున్న పెద్దలు ఎవరైనా ఉంటే వారు దయచేసి పక్కకెళ్ళి సమర్థులను అందులో నియమించి, మీ చేతులతో, మీ ఆలోచనతో మీరే నియమించి వారిని ఆశీర్వదించండి. మీకు కూడా మంచి జరుగుతుంది, మీ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది. ఇంతవరకు నాకు తెలిసిన తర్వాత ఇక బాబాగారి మందిరాల్లో 4 హారతులు ముఖ్యం చెప్పాను. ధుని వీలైతే ఏర్పాటు చేసుకునేట్లయితే లేదు, అన్నదానం వీలైతే చేసుకునేట్లయితే లేదు. ఏవైనా చెయ్యాలనుకుంటే బాబా మీద భారం వేసి చెయ్యండి. దాని గురించి తప్పిస్తూ, ఆలోచిస్తూ, కృంగి కృషించి పాడాల్సిన అవసరం లేదు. భక్తి ముఖ్యం. ఇది ఈ విధంగా చెయ్యాలి. ఇక బాబా మందిరాల్లో చేయగలిగిన వాళ్ళు ఉంటే ప్రతి నెలకు వచ్చే పౌర్ణమి రోజు సాయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. భీమాజీ పాటిల్ ఏర్పాటు చేసిన శ్రీ సాయి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఏది చేసినా భక్తులకు భారం కాకుండా చేయండి. ఇంకా ఉచితంగా వీలైతే ఏం చేస్తారంటే ప్రతి పూజా కార్యక్రమానికి ఇంత రుసుము అని పెట్టి, అది భారం కాకుండా పెట్టి, అదే సమయంలో శక్తి కలిగిన వాళ్ళు రుసుము చెల్లించి పూజలో కూర్చుండి, శక్తి లేని వాళ్ళు మేము డబ్బు కట్టలేమయ్యా అని మందిర కమిటీ వారికి కానీ పూజారికి కానీ తెలియజెప్పి వారి పేరు రాయించుకొని వారు కూడా పూజలో కూర్చోవచ్చు అనే ఒక గొప్ప విశాల దృక్పథంతో గుడిలో జరిగే పూజా కార్యక్రమాల్లో అందరికీ, లేనివాడికి ఉన్నవాడికి కూడా అవకాశం వచ్చేలాగా చేయగలిగితే అది బాబా చాలా సంతోషిస్తాడు. అలాగే ఉదయం ఎటువంటి పరిస్థితుల్లో 5 గంటలకు హారతి మొదలవ్వాలి, మధ్యాహ్నం 12 గంటలకు ఖచ్చితంగా హారతి మొదలవ్వాలి, సాయంత్రం 6, 6:30 ఎండాకాలం, చలికాలం ఇలా సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని సందర్భాన్ని బట్టి ఉంటాయి, చేసుకోవాలి. రాత్రి హారతి 8:30, 9 ఇలా చేస్తుంటారు, అది కూడా అలా చేసుకోవచ్చు, తప్పులేదు. ఉదయం, మధ్యాహ్నం హారతులు మాత్రం సమయానుకూలంగా ఖచ్చితంగా 5 గంటలకు మరి 12 గంటలకు జరగాలి. అన్నదానం చేసేటప్పుడు చాలా శ్రద్ధాభక్తులతో, ప్రేమతో జరగాలి. ఉత్తమమైన అన్నదాన ప్రక్రియ ఏమిటంటే ఆకలితో ఉన్న వారికంటే బిచ్చగాళ్ళకి, పేదవారిని గుర్తించి వారికి ముందు అన్న సంతర్పణ చేసి ఆ తర్వాత భక్తులకి, అంటే గుడికి ఆర్థికంగా సహాయ సహకారాలు చేసే భక్తులు ఉంటారు, వారి తర్వాత కమిటీ మెంబర్స్. నాకు తెలిసి మా ఆత్మకూరులో చూసా ఆ విధంగానే. ఆ ప్రెసిడెంట్ గారు అందరికీ అన్నదానం అయిన తర్వాత 3వ బంతిలో ఆయన కూర్చున్నాడు, మమ్మల్ని కూర్చోబెట్టాడు. అంటే బాబా చెప్పిన పద్ధతి ఇది, నేను చెప్పేది కాదు. ఆయన ఏమన్నా మొదట ఆకలితో ఉన్న వారికి, అంగవికలాంగులకి, వృద్ధులకి, పేదవారికి పెట్టమన్నాడు. ఆ తర్వాత బంధుమిత్రులకు పెట్టమన్నాడు. ఆ తర్వాత గృహ యజమాని తినాలి అన్నాడు. ఈ విధంగా జరుగుతుందా చూసుకోండి. నాకు తెలిసి చాలా చోట్ల, కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల జరగట్లేదు. అది విధి విధానం, బాబా చెప్పిన విధి విధానం. మొదట బిచ్చగాళ్ళకి, ఆకలితో ఉన్నవారికి, వృద్ధులకి, వికలాంగులకి వాళ్ళకి పెట్టమన్నాడు. తర్వాత బంధుమిత్రులకు పెట్టమన్నాడు, భక్తులు అంటే. ఆ తర్వాత గుడి నిర్వాహకులు. ఇలా ఉంటుంది క్రమ పద్ధతి. వీలైతే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకునే పద్ధతి చూడండి. పౌర్ణమి రోజు సత్యవ్రతం జరపండి. గురువారం పల్లకి ఉత్సవం చేయండి. కమిటీ మెంబర్లు ఖచ్చితంగా పాల్గొనేలా చూడండి. సాయంత్రం హారతి సమయానికి కమిటీ మెంబర్లు ఖచ్చితంగా హాజరయ్యేలా చూడండి.
ఒకటండి, బాబాగారి గుడిని గనక శ్రద్ధాభక్తులతో నడిపితే, బాధ్యతగా చేస్తే వారిని బాబాగారు ఎక్కడో కూర్చోబెట్టుకుంటాడు. వారి బాధ్యతలన్నీ ఆయన స్వీకరిస్తాడు. శ్రద్ధాభక్తులతో నిష్కామంగా, ఎటువంటి కోరిక లేకుండా, అహంకారం లేకుండా, నేను అని లేకుండా సేవా తత్పరతో ఉండాలి. ఇంకొకటి, ఎప్పుడైనా సరే శ్రీరామచంద్రునిలాగా మందిర నిర్వహణ బాధ్యత చేయాలి కమిటీ పెద్దలు. ఎవరైనా కమిటీ మీటింగులో కానీ వేరే రకంగా కానీ మీరు పనికిరారు, మీరు సరిగ్గా పనిచేయట్లేదు, మీరు వెళ్ళిపోండి అని అంటే తక్షణమే వెళ్ళిపోవడం సిద్ధంగా ఉండాలి. వారు అన్నా లేదా కమిటీ తీర్మానించినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు అనకపోయినా మీ మనసులో నిర్ణయం ఏంటంటే, ఏ క్షణమైనా మందిర బాధ్యతల్లో నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మేము చేస్తాము అన్నా, లేదు మీరు సరిగా చేయట్లేదు అన్నా, నేను వెళ్ళిపోతాను, సిద్ధంగా ఉన్నా, సంతోషంగా వెళ్ళిపోతాను. బాబాగారు నాకు అది నేర్పించాడు. మా శ్రీశైలం బాబా టెంపుల్లో నేను సంతోషంగా నాకై నేను వెళ్ళిపోయాను. వాళ్ళు ఎన్నోసార్లు రండి రండి అన్నా కానీ వద్దు అని చెప్పి వెళ్ళిపోయాను. వాళ్ళు ఏం చెడ్డవాళ్ళని కాదు, నా కమిటీ మెంబర్లతోటి కార్యక్రమాలతో ఈ రకరకాల అభిప్రాయాలతో సంఘర్షణలతో వాదులాటలతో నాకు రాదు చేయడం, అందుకని వచ్చేసాను. ఆ తర్వాత బాబాగారు నన్ను కుమారస్వామి టెంపుల్కి పంపించారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశాడు. ఆయన దయతోటి అది కూడా జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాను. వాళ్ళు కమిటీలో ఉండమన్నా నేను ఉండనని చెప్పాను. ఆ తర్వాత రామాలయం అక్కడ అభివృద్ధికి బాబాగారు కొంతకాలం నాకు కృషి చేసేలా చేశారు. అన్ని మందిరాలలో కూడా ఆయన నన్ను వాళ్ళు ప్రేమతో రమ్మన్న సాయిరం అంటే అభివృద్ధిలో పాల్గొనడం, మనకు తోచింది చేయడం, హ్యాపీగా వచ్చేసి మన ఇంట్లో మనం బాబాతో హ్యాపీగా జీవించడం. అంతేగాని గుడి అభివృద్ధిలో పాల్గొన్నామని ఆ కమిటీ మెంబర్షిప్ బాధ్యత తీసుకొని పెద్ద పోస్ట్ తీసుకొని నేనే చెయ్యాలి, నేను అప్పటి నుంచి చేశాను, నేను ఇప్పటి నుంచి చేశాను, నన్ను వెళ్ళిపోమంటారా ఈ గొడవలు, ఇదంతా భక్తి మార్గం కాదు, బాబా మార్గం కాదు, అహంకార మార్గం అవుతుంది. మనం బాబాకి దగ్గరగా ఉండాలి, గుడికి దగ్గరగా ఉండడం కాదు. గుడి సేవ ఒక వేరు, బాబా సేవ వేరు. గుడి సేవ ఇండైరెక్ట్ బాబా సేవ, డైరెక్ట్ సేవ బాబా సేవ ఉంటుంది. అది నిరంతరం నామస్మరణ, ధ్యానం, సంకీర్తన, ఇది మానసికంగా బాబాని తలుచుకుని నిరంతరం డైరెక్ట్ బాబా సేవ. గుడి ద్వారా ఇండైరెక్ట్ సేవ. కాబట్టి దొరికితే ఇండైరెక్ట్ సేవ కూడా చేద్దాం, దొరకకపోతే డైరెక్ట్ సేవలో ఉండిపోదాం అన్నట్టుగా ఉండాలి తప్ప గుడిని పట్టుకొని వేళ్లాడుతూ. కొన్ని మందిరాల్లో అన్నదానం చేసిన సమయంలో కొంతమంది ప్రెసిడెంట్లు ఆ వచ్చిన వాళ్ళని తిట్టడం, అరవడం, అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది బాబాగారి ప్రసాదం అని తినడానికి వస్తారు, ప్రసాదం స్వీకరించడానికి వస్తారు. వీళ్ళేమో తిడుతుంటారు, లోకల్ వాళ్ళ కోసం కాదు ఇది, బిచ్చగాళ్ళ కోసం, యాత్రికుల కోసం, మీరు ఇంట్లో తినొచ్చు కదా, ఇక్కడ ఎందుకు తింటున్నారని. ఆ తినే సమయంలో అలాంటి మాటలు అనేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది. అన్నదానం ఏ పద్ధతిలో చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం అని ఒక బోర్డు పెట్టడం, ఆ బోర్డు ప్రకారంగా గౌరవించిన వాళ్ళు కొంతమంది మానుకుంటారు. మనం పెట్టలేకపోతే, అందరికీ పెట్టలేకపోతే కొన్ని చాలా వరకు 99% మధ్యాహ్నం పూట, గురువారం పూట ఎంతమంది వచ్చినా పెడుతున్నాయి. కొన్ని చోట్ల శక్తి లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ పేదలకు, వికలాంగులకు, ఇందాక చెప్పిన వృద్ధులకు, బిచ్చగాళ్ళకు అని పెడుతుంటారు. బోర్డు కూడా పెడతారు. కానీ మన వాళ్ళు బోర్డును చూసి ఆచరించేంత సంస్కారం మనకు ఉండదు కాబట్టి వచ్చేస్తుంటారు. సరే అనుకొని, సాయిరాం అనుకొని దాన్ని ఎలాగోలాగా సేవ ఏమంటారు డొనేషన్స్ వసూలు చేసి ఆ కార్యక్రమం జరపాలే తప్ప భోజనానికి వచ్చిన వాళ్ళని కూర్చున్న తర్వాత తిట్టడం, అరవడం, అవమానించడం ఇది మహాపాపం అవుతుంది. ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్నదాన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూర్చున్న వాళ్ళకి ఏ ఒక్కరికి అందరూ బాబా స్వరూపాలుగా భావించాలి. ఏ ఒక్కరికి మనస్సుకు బాధ కలగకుండా చూడాలి. చాలా శ్రద్ధాభక్తులతో వడ్డించాలి. భక్తిభావనతో చేయాలి అన్నదాన కార్యక్రమం. ఇలా బాబాగారి మందిర నిర్వహణలో ధుని నిత్యం వెలిగేలాగా ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నిత్యధ్వని అయితే. ఒకవేళ ఎప్పుడైనా ఆరిపోతే కొంపలు మునిగిపోయినాయని చెప్పేసి అందరూ అరుచుకొని తిట్టుకొని అవసరం లేదు. బాబాగారికి తెలుస్తుంది. మళ్ళీ దాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకుంటూ ఏదైనా ప్రశాంతంగా. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరకు ఒక సమస్య వచ్చింది. ఒక మందిరంలో
ఒక విగ్రహం విరిగిపోయింది, దాని చెయ్యో ఏదో విరిగిపోయింది, అది చాలా దోషము. ఆ విగ్రహాన్ని ఇంకా పడేసేసి నీళ్ళల్లో వేసేసి కొత్త విగ్రహం చేయించుకోవాలి అని చెప్పేసి చెప్పారు. సాధారణంగా అలాంటి సలహాలు ఇస్తారు మామూలు వాళ్ళందరూ కూడా. వాళ్ళు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారు. ఈ విగ్రహం ఎప్పటి నుంచో పురాతనమైంది, మాకు చాలా సెంటిమెంటు, దీన్ని పడేయమంటున్నారు, అది మా వల్ల కావట్లేదండి, ఏదైనా ఉపాయం చెప్పండి అంటే, ఏం పర్వాలేదు, ఆ విగ్రహాన్ని చక్కగా అతికించేసి టంకం పెట్టేసేసి కంసాల చేత పెట్టి పూజ చేసుకోండి. మన చెయ్యిరిగితే మనం మళ్ళీ ఫ్రాక్చర్ అయితే మనం కట్టుకోవట్లేదా, మళ్ళీ బాగు చేసుకోవట్లేదా, ఆయన అలా ఏమనుకోలే, చక్కగా చేసుకోండి అని ఇలా ఉంటాయి. కాబట్టి దుని ఆరిపోయిందని గొడవలు పడాల్సిన అవసరం లేదు. కానీ శ్రద్ధాభక్తులతో ఆరిపోకుండా మన శ్రద్ధలో లోపం లేకుండా చూసుకోవాలి. శ్రద్ధలో లోపం లేకుండా చూసుకున్నా ఒక్కోసారి జరిగితే సాయిరాం అనుకోవాలి, ఏర్పాటు చేసుకుంటూ పోవాలి. అలాగే అన్ని మందిర నిర్వహణలో కానీ గృహ వ్యవహారాల్లో కానీ ఏదైనా జరగడం జరిగితే సాయిరాం అనుకోవాలి, చక్కగా బాబా మీద భారం వేసి చేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. శ్రీశైలం మందిరంలో నేను పనిచేసేటప్పుడు విఘ్నేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడంటే రైట్ సైడ్ ఉన్నాడు. సాధారణంగా మందిరాలకి విఘ్నేశ్వర స్వామి మందిరానికి రైట్ సైడ్ ఉండాలి, మనం పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి మందిరంలోకి వెళ్ళేటప్పుడు. ఆ విధంగా కాకుండా మందిరానికి మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉన్నాడు, మనం వెళ్ళేటప్పుడు మందిరాన్ని నుంచి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. అలా ఉండకూడదు, మందిరం అభివృద్ధి అది కుంటుపడుతుంది. విఘ్నేశ్వర స్వామి ఎప్పుడు కూడా మందిరానికి రైట్ సైడ్ ఉండాలి, మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్. శ్రీశైలంలో కూడా అలాగే ఉంటుంది. అంటే కొన్ని శివాలయాల్లో అలా ఉంటుంది, కొన్ని ఆలయాల్లో తెలియకనో తెలుసో నాకు తెలియదు కానీ రైట్ సైడ్ పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు, అందుకే మందిరం అభివృద్ధి కావట్లేదు అన్నారు. ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి వారిని తీసి మార్చాలి, ఇటు తీసుకురావాలి, మందిరానికి రైట్ సైడ్ పెట్టాలి. ఎవరు పెట్టాలంటే మామూలు విషయం కాదు కదా, ప్రతిష్ఠ అయింది, గడ్డపలుగు పెట్టి తవ్వాలి, తీయాలి, ఇవన్నీ చేయాలి. ఎవరు పెడతారా గడ్డపలుగు? ఎవరు ముందుకు రాలేదు. సరే, ఒక అయిన శిల్పి, సార్ మీరెవరైనా దగ్గర ఉంటే మీ సమక్షంలో నేను విఘ్నేశ్వర స్వామిని తీసి పక్కన పెడతాను అని. మీరు కమిటీ మెంబర్స్ ఉండాలి. సరే అందరం అనుకున్నాం. నేను, మా నాగరాజు, డాక్టర్ నాగరాజు, మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ చెప్పాం. నేను అప్పుడు ట్రెజరరు. ఉదయమే 4 గంటలకు ముహూర్తం పెట్టాం. ఎవరు రాలేదండి. వస్తామన్నారు, ఎవరు రాలేదు. ఎందుకంటే భయం, విఘ్నేశ్వర స్వామికి గడ్డపరుగు తీస్తారా? అయితే అది చెయ్యాలి అంటే దానికి మళ్ళీ శాంతి హోమాలు చేయాలి. అంతా దానికి ఆ రోజుల్లో ఒక 30-40 వేల ఖర్చు వస్తుంది. అన్నదానం చేయాలి, శాంతి చేయాలి, హోమం చేయాలి అన్నారు. మాకు డబ్బులు లేవు. మేమే తలా 10,000 వేసుకొని గుడి లోపల పాలిష్ బండలు వేసుకున్నాం. డబ్బులు లేవు. నేను కాస్త మొండి భక్తి విషయంలో. బాబాగారు ఉండగా అవన్నీ ఎందుకు జరుగుతాయి? మాకు డబ్బులు ఇవ్వని ఆయన తెలియదా? కాబట్టి ఆయన ప్రార్థన చేసుకొని ఆయన అనుగ్రహంతో చేస్తే ఏం కాదులే, విఘ్నేశ్వర స్వామిని కూడా ప్రార్థన చేస్తే ఆయన అర్థం చేసుకుంటాడు అనేసి నేను, నాలాగే కాస్త ఆలోచిస్తాడు మా నాగరాజు, మేమిద్దరమే వచ్చాం. మేము భగవంతుని నామస్మరణ చేస్తూ, బాబా నామస్మరణ చేస్తూ, విఘ్నేశ్వర స్వామి స్తోత్రం చేస్తూ ఆ స్థపతి ఆ విగ్రహాన్ని గడ్డబోలుతూ తీసి కదిలించి తీసుకొచ్చి రైట్ సైడ్ పెట్టాడు. అప్పటి నుంచి మందిరం దినదిన ప్రవర్ధమానం చెంది ఇప్పుడు దాదాపుగా ఒక 6-7 కోట్ల ఆస్తిగా తయారైంది. సుందర ఉద్యానవనంగా ఆ యలమంచిలి సాయిబాబా గారు వారి సంకల్పంతో, వారి యొక్క సహాయ సహకారంతో అద్భుతమైన మందిరం తయారైంది. ఎవరికేం కాలేదు, ఏ శాంతి హోమాలు చేయలేదు, ఏ అన్నదానాలు చేయలేదు, కేవలం ప్రార్థన చేసుకున్నాం. మాకు డబ్బులు లేవయ్యా, అర్థం చేసుకో, మాకు సహాయం చేయు, మా తప్పులు ఎంచకు అని విఘ్నేశ్వరుని ప్రార్థన చేసి, గురు ప్రార్థన చేసి చేశాం. జరిగిపోయింది. ఇంతే. అన్నిటికీ లక్షల కోట్లు ఖర్చు పెడితేనే అవుతుంది, లేకపోతే అదే అయిపోతుంది, ఏమి లేదు. మన దగ్గర భక్తి అనే శక్తి ఉంటే, నీ కాడ డబ్బులు లేకపోతే, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కేవలం నమస్కారం పెట్టి ప్రార్థన చేస్తే ఎంత పెద్ద పనులైనా చేయొచ్చు. ఈ విధంగా బాబా మందిరాలని శ్రద్ధాభక్తులతో ఫలాపేక్ష లేకుండా నడపడం ఒకటి, మోక్షం కోసం దాన్ని సాధనా కేంద్రంగా మార్చుకొని నడపడం ఒక పద్ధతి, మందిర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ మానసిక
ఆనందానికి లోటు లేకుండా కోల్పోకుండా మూడవ పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి నిర్వర్తించుకోవచ్చు. 4వ పద్ధతి, మందిర నిర్వహణ సరిగ్గా చేయకుండా కమిటీ మెంబర్లుగా ఉండాలి, మేము పోము, ఇంకోని రానియము, ఆ పదవులు మాకే ఉండాలి అని అలంకారప్రాయంగా పదవులను పెట్టుకొని మందిర నిర్వహణలో ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించకుండా మందిరం కుంటుపడేలా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి పక్కకు జరుపుకొని చేసేవారిని ప్రోత్సహిస్తూ వారికి అవకాశం ఇస్తే బాబాగారిని ప్రార్థన చేయాలి. మళ్ళీ ఇంతవరకు అలా ఉన్నానయ్యా, ఏమి చేయకపోయినా ఉత్సవ విగ్రహంలో ఇందులో కూర్చొని ఉన్నాను, ఎవరిని రానియలేదు, తప్పు చేశాను, క్షమించు అని ప్రార్థన చేసి క్షమాపణ కోరుకుంటే వారికి మంచి జరుగుతుంది. లేదు మేము ఇలాగే ఉంటాం, ఎవరిని రానియం, ఆ పెద్దరికం పోనీయం అని ఏమీ చేయకుండా అలాగే ఉంటే వారి ఇబ్బందులు పాలవుతారు. వారి మేలు కోరి బాబాగారు నా చేత ఈ మాట చెప్పిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇక్కడితో మందిర నిర్వహణ ఎలా ఉండాలి అనే విషయంలో కొసిగి మందిర నిర్వాహకుడు, ఫౌండరు హనుమంతు గారి రిక్వెస్ట్ ప్రకారం, బాబాగారి ఆదేశానుసారంగా నాకు తోచింది, వారు చెప్పించిన దాన్ని మీకు చెప్పడం జరిగింది. సాయిరాం. ఇందులో ఏమైనా తప్పులుంటే యథావిధంగా మన్నించండి. సాయిరాం.